పరుగులెత్తడం ఎందుకు? పరుగులెత్తండి ముందుకు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుపతి జిల్లాలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. స్వర్ణముఖి నదిలో రాత్రి సమయాల్లో తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. లారీలు, ట్రాక్టర్లలో టన్నుల ఇసుకను తరలించేస్తున్నారు. టీడీపీ నేతలే ఇసుక దోపిడీ చేస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తిరుపతి జిల్లాలో ఇసుక మాఫియా, స్వర్ణముఖి నది గర్భాన్ని తోడేస్తున్న ఇసుకాసురులు. అర్ధరాత్రి సమయాల్లో యథేచ్ఛగా ఇసుక తరలింపు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి టీడీపీ నాయకుల అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. సహజ సంపదను దోపిడీ చేస్తున్నారు. తిరుపతి జిల్లాలోని స్వర్ణముఖి నదిలో అనధికారికంగా ఇసుక తవ్వకాలు సాగుతున్నాయి. చీకట్లో టన్నుల కొద్ది ఇసుకను సరిహద్దులు దాటించేస్తున్నారు ఇసుకాసురులు. టీడీపీ నేతల ఒత్తిళ్లకు భయపడి అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం, కోట మండలం పుచ్చలపల్లి, దొరువుకట్ట, దెయ్యాల దిబ్బ ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతాల నుంచి జిందాల్ పవర్ ప్లాంట్కు ఇసుకను తరలిస్తున్నారు. చిట్టమూరు మండలం తిమ్మారెడ్డి వాగు, మల్లాం రొయ్యల వాగు నుంచి రాత్రి సమయాల్లో ఇసుకను తరలిస్తున్నారు. అధికారం అండతో ఇసుకాసురుల అవతారం ఎత్తారు టీడీపీ నేతలు. ముఠాలుగా ఏర్పడి గ్రామాల నుంచి ఇసుకను వాహనాల్లో తరలిస్తూ డబ్బులు పంచుకుంటున్నారు అక్రమార్కులు. స్వర్ణముఖి నదిని అడ్డాగా చేసుకున్న లారీలు, ట్రాక్టర్లలో ఇసుకను సరిహద్దులు దాటించేస్తున్నారు. స్వర్ణముఖి నదిలో ఇసుక లోడింగ్ చేస్తూ చిల్లకూరు మండలం తమ్మినపట్నం జిందాల్ పవర్ ప్లాంట్ లో అన్లోడింగ్ చేస్తున్నారు. తిరుపతి జిల్లాలో టీడీపీ నేతల అక్రమ ఇసుక దందా ఇలా సాగుతోంది.